హలో, చెప్పండి మేడం. రామునా? అవును మేడం. నళిని మేడం మీ నంబర్ నాకిచ్చారు. మీ పేరేంటి మేడం? నా పేరు లక్ష్మి. ఓ, మీరేనా మేడం? మేడం నాకు ఫోన్ చేశారు. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? చూడండి, గెస్ట్ హౌస్కి ఎప్పుడు వస్తారు మేడం? నేను ఆల్రెడీ గెస్ట్ హౌస్కి వచ్చి 10 మినిట్స్ అయిందండి. ఓ, అలాగా. మీరెక్కడున్నారు? మీరు అప్పుడే వచ్చేసారా? నేను గెస్ట్ హౌస్కి కావాల్సిన సరుకులు కొనడానికి మార్కెట్కి వచ్చాను మేడం. ఇంకో 10-15 నిమిషాల్లో వచ్చేస్తాను మేడం. మన గెస్ట్ హౌస్కి బయట రైట్ సైడ్లో చైర్స్ ఉంటాయి మేడం. మీరు అక్కడ వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను మేడం. హలో, నేను ఇక్కడికి రావడానికి ముందే నళిని మేడంని కలిసే వచ్చానండి. ఆవిడ గెస్ట్ హౌస్ స్పేర్ కీని నాకిచ్చారండి. నేను లోపలే ఉన్నాను, మీరు త్వరగా రండి. ఓ, అలాగా మేడం. సరే మేడం, మీరు లోపల వెయిట్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. ఏంటి ఇంకా ఎవ్వరూ రాలేదు? షో, వీళ్ళనంతా ఏమడిగావు? ఎలా ఉన్నానా? మీరెక్కడున్నారే? మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? అసలు ఎప్పుడొస్తారే? అవును, ఇంతకీ నువ్వెక్కడున్నావు? హే, ఏమంటున్నావే? నాకోసం వెయిట్ చేస్తున్నావా? నాకేం అర్థం కావడం లేదే. నేనెక్కడికి రమ్మన్నాను? నేను మీనానే. ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నావా? నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదే. ఏవీ అర్థం కావడం లేదా? ఏమంటున్నావే? అంతలో నేను వంత మర్చిపోయావా? మిమ్మల్ని నమ్మి పార్టీ అరేంజ్ చేసింది నా తప్పేనే. ఏంటి పార్టీనా? నువ్వు అరేంజ్ చేసావా? హే, ఏంటి చెప్పనే లేదు? అయితే నీకు నిజంగానే విషయమేమిటో తెలియదా? సోనా నీతో చెప్పలేదా? సోనానా? ఏంటి నువ్వు అదొక మనిషిని దానికి చెప్పావా? అది నిన్న ఏం తినిందో అదే మర్చిపోతుంది. దానిని పోయి ఫోన్ చేయమన్నావా? నువ్వే నాకు కాల్ చేసుండొచ్చు కదా. ఇలా చేసావేంటి? తను నీతో చెప్పుంటుందని అనుకున్నానే. ఏ, పోవే. సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? వెంటనే బయలుదేరొస్తావా? ఈరోజు నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. నిన్నే చెప్పుంటే ఆఫీస్కి సెలవు పెట్టుండేదాన్ని. ఇలా చివరి నిమిషంలో చెప్తే ఎలాగే? అయ్యో, ఈరోజు పార్టీలో నువ్వుండవా? ఛే, ఈ సోనా ఎందుకు ఇలా చేసిందో తెలియడం లేదే. వదిలేవే, మీరు స్టార్ట్ చేయండి. నాకు వీలైతే మార్నింగ్ వచ్చి జాయిన్ అవుతాను. ఓకేనా? సరే, నాకు మీటింగ్ టైం అవుతుంది. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. సరే, ఓకే. ఈ సోనా ఉందే. హలో. ఏ సోనా, ఎక్కడున్నావే? వస్తూ ఉన్నానే. మీ ఊళ్ళో ఉన్న గెస్ట్ హౌస్కి నేనే వచ్చేసాను. నువ్వు ఇక్కడికి రావడానికి ఇంతసేపా? అందువేళ ఉన్నానే. 10 నిమిషాలు వెయిట్ చేయి, వచ్చేస్తున్నాను. బాగా ట్రాఫిక్ గా ఉంది. సరేనే, మీనాకి పార్టీ గురించి నువ్వు చెప్పలేదా? నేను కాల్ చేశానే, తను కాలే అటెండ్ చేయలేదు. సరే, తర్వాత చూసుకుందాంలని వదిలేశాను. ఆఫీసులో బాగా టైట్ వర్క్ ఉంది, అందుకే కాల్ చేయడం మర్చిపోయాను. సారీ. నువ్వైనా తనకు చెప్పుండొచ్చు కదా. నువ్వంతా ఒక మనిషి అని నమ్మి నీ మాట నమ్మి నేను చెప్పకుండా వదిలేశాను కదా, అది నా తప్పేనే. సారీ. తను రాకపోతే ఏంటి? నా దగ్గర నీకోసం వేరే సర్ప్రైజ్ ఉంది. ఏంటి, నాకు సర్ప్రైజా? నేను వచ్చేంత వరకు అదేంటనేది ఆలోచిస్తూ ఉండు. అంతలో నేను వచ్చేస్తాను. ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా ఉంటుంది? వెయిట్ చేయవే, నేను వచ్చేస్తాను. హలో సంతోష్. ఏంటో, నీకు చాలాసేపు నుంచి కాల్ ట్రై చేస్తున్నాను. ఫోన్ బిజీగానే ఉంది. ఏం లేదు సంతోష్, నా ఫ్రెండే నాకు కాల్ చేసింది. ఏం లేదు బంగారం, సేఫ్గా వెళ్ళావా లేదా అని కాల్ చేశాను. నేను సేఫ్గా వచ్చేసాను సంతోష్. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా? లేదు సంతోష్, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. సరే బంగారం, నువ్వు పార్టీని బాగా ఎంజాయ్ చేయి. నేను ఈ తర్వాత కాల్ చేస్తాను. ఓకే. ఓకేనా? ఓకేరా, బాయ్. బాయ్. మేడం, నమస్కారం మేడం. నమస్తే. నేనే రాముని. ఓ, మీరే రామునా? అవును పేరు వినగానే వయసైన వారు అయ్యుంటారు అనుకున్నాను. సరే గాని, మీకు వంట చేయడం తెలుసా? వంట బాగా చేస్తాను మేడం. ఇక్కడ అన్నీ నేనే. మీకేం కావాలో చెప్పండి. వెజ్, నాన్ వెజ్ ఏది కావాలన్నా నేను వెంటనే రెడీ చేస్తాను. ఓకే మేడం.
మీరు మాత్రమేనా లేక ఇంకెవరైనా వస్తున్నారా మేడం? నా ఫ్రెండ్స్ ఇద్దరు రావాలండి. ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే మేడం, మీరు తినడానికి ఏమైనా రెడీ చేస్తాను. సరే. ఏ సోనా, నువ్వే అని నాకు తెలుసు. రావే ముందుకి. ఏయ్, ఎలా కనిపెట్టావే? వెనక్కి నుంచి వచ్చి కళ్ళు మూయడం నువ్వు తప్ప ఇంకా ఎవరు చేస్తారు చెప్పు. నీ గురించి కాలేజ్కే తెలుసు. ఏయ్, నువ్వింకా అది మర్చిపోలేదా? ఏమిటి పిచ్చిదానిలా అడుగుతున్నావు? అదంతా ఎలా మర్చిపోగలవు? సరే, మీనాకెందుకే నువ్వు చెప్పలేదు? ఏయ్, తను ఫోనే అటెండ్ చేయలేదే. నేనేం చెయ్యాలి? వాట్సాప్లో ఒక మెసేజ్ అయినా చేసుండొచ్చు కదా. సారీ ఏ, చూసావా, నాకు ఐడియానే రాలేదే. హా, ఛ, తను మాత్రం వచ్చుంటే పార్టీ చాలా జాలీగా ఉండేది కదా. చాలా ఫన్ గా ఉండేది. తను ఒక్కరితో ఉంటే చాలే. తనతో కలిసి చాలా ఫన్ గా జాలీగా ఉండొచ్చు. తప్పించుకున్నావే మీనా. నీ వల్లే తను నా నుంచి ఎస్కేప్ అయింది. ఏదో ఒక రోజు ఇరుక్కుంటుందిగా, అప్పుడు చూసుకుంటాను. సరే, నువ్వేదో సర్ప్రైజ్ ఉందని చెప్పావు కదా. ఏయ్, ఎవరిది కొత్తగా? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నువ్వే కనిపెట్టు. ఆ, ఆ, పవిత్ర కాదు. సుందరి నో. ఏయ్, మీనానే కదా. పార్టీకి రానని చెప్పి వచ్చేసేవా? ఛీ, ఓవే. దివ్య, ఫారెన్ నుండి ఎప్పుడొచ్చావు? నిజంగానే నాకు సర్ప్రైజ్ గా ఉంది. నేను వచ్చి ఒక వారం అవుతుందే. నిన్నే సోనాకి ఫోన్ చేశాను. అప్పుడే చెప్పింది నీకు నెక్స్ట్ వీక్ మ్యారేజ్ అని. అలాగే ఈ పార్టీ కూడా తనే తీసుకొచ్చిందే. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూనే. కానీ నువ్వు నన్ను కనిపెట్టలేదు కదా. అందరి పేర్లు చెప్పావు, కానీ నా పేరు చెప్పడం మర్చిపోయావా? ఏయ్, నేనెలా మర్చిపోగలను? నిజంగా నేను ఎదురు చూడలేదే. సరే పర్లేదులే, వదిలేవే. లెట్స్ ఎంజాయ్ ద బ్యాచులర్ పార్టీ. హే! హే రాము. మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం. మేడం, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. ఏం వండుతున్నారు? మేడం, మీకోసమే నేను బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా లెమన్ టీ రెడీ చేస్తున్నాను. ఓ, అలాగా, సూపర్. అవును మేడం. గుడ్ కాంబినేషన్. ఓకే ఓకే, త్వరగా చేసివ్వండి. అలాగే మేడం. హే రాము. మేడం, చెప్పండి మేడం. అక్కడ బాక్స్ లాగా ఉంది, అది కార్డ్సే కదా? అవును మేడం, కార్డులే. సరే, అదెందుకు కిచెన్ లో ఉంది? మేడం, అవి ఇంతకు ముందున్న గెస్టులు ఆడుకోవడానికి కొనుంటారనుకుంటున్నాను మేడం. ఓ, హే రాము, అబద్ధం చెప్పకండి. మీరే ఆడుతున్నారని చెప్తే నేను మిమ్మల్ని తప్పుగా అనుకుంటానా ఏంటి? పర్వాలేదు, చెప్పండి. అయ్యో, అలాంటిదేమీ లేదు మేడం. అక్కడ కార్డులున్నట్టు ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది మేడం. అలాగా, సరే పర్వాలేదు. దాన్ని నేను తీసుకుంటాను. తీసుకోండి. నువ్వు కాలేజ్లో ఉన్నట్టు ఇప్పుడు లేవే. ఎందుకే అలా అంటున్నావు? నేనేం మారాను? అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఎప్పట్లాగే ఉన్నాను కదా. ఏయ్, నేను అదండం లేదే. అయితే దేని గురించి చెప్తున్నావు? మనమందరం కాలేజ్ చదివేటప్పుడు నీకు తెలుగే తడబడుతుంది. ఇప్పుడు నోరు తెరిస్తే ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. బొగ్గుల లాగకే. రాము, బ్రెడ్ ఆమ్లెట్ లెమన్ టీ రెడీ అయిందంటే హాల్కి తీసుకురండి. అలాగే మేడం. ఓకే. ఏంటే పెళ్లి కూతురా, యూఎస్ రిటర్న్ ఏం చెప్తుంది? అలాంటిదేమీ లేదే. అది సరే, బ్యాచులర్ పార్టీ అన్నావు కదా, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? పార్టీ యొక్క ఫస్ట్ స్టేజ్ గేమ్. ముందు మనం గేమ్ ఆడబోతున్నాం. ఏం గేమే? నీకెక్కడ దొరికింది? సూపరే. మనమందరం కలిసి కార్డ్స్ ఆడుకుని ఎన్ని రోజులవుతోంది? అవును, నీకు ఈ కార్డ్స్ ఎక్కడ దొరికింది? కిచెన్ లో దొరికింది. ఏంటేది? ఈ గేమ్ ఆడ్డం నాకు తెలియదే. అయ్యో,
ఏంటి ఇది? కార్డ్స్ కూడా ఆడడం రాదా? హే, ఒక రౌండ్ ఆడివే, నీకే అర్థమవుతుంది. ఈజీనే, మేమున్నాం కదా, రా ఆడదాం. మ్మ్. ఉమ్, మ్మ్. నువ్వేవే. మ్మ్, మేడం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మ్మ్. థ్యాంక్ యూ. వెల్కమ్. మ్మ్. రాము చాలా బాగుంది రాము. బ్రెడ్ ఆమ్లెట్ సూపర్. థ్యాంక్ యూ మేడం. బాగుండే. బోర్ కొడుతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్తే బాగుంటుంది. హే, నాకొకే, నీకొకేనా? మ్మ్, వెళ్దామే. రాము, మేడం చెప్పండి మేడం. ఇక్కడ ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉందా? బస్టాండ్ నుంచి ఓ 4 కిలోమీటర్లు అడవిదారిలో వెళ్తే అక్కడ ఫాల్స్ ఉన్నాయి. ఆ పక్కనే చాలా షాపులున్నాయి మేడం. ఫాల్స్ లో స్నానం చేసి మ్హూ. వేడి వేడిగా అక్కడ షాప్ వాళ్ళు వేసే బజ్జీ బోండా చేపలు తిన్నారంటే భలే ఉంటుంది మేడం. ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోలేరు. మ్మ్. హే ఫాల్సా, వెంటనే వెళ్దాం పదండి. అయ్యో మేడం, ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళలేం మేడం. ఏ? మేడం అదేంటంటే 2 నెలల క్రితం ఒక ప్రేమ జంట సాయంత్రం 7 గంటల తర్వాత అక్కడికి వెళ్ళి ఫాల్స్లో స్నానం చేసి వస్తుంటే హఠాత్తుగా వరదొచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు మేడం. అప్పటినుంచి సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు మేడం. కావాలంటే మీరు రేపు పొద్దున్న వెళ్ళండి మేడం. అయ్యో ఇది వేరేనా? ఏంటి ఇది? ఫస్ట్ డేనే బ్యాచిలర్ పార్టీ ఇంత బోరింగ్ గా వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దావే? ఆలోచిద్దాం. రాము, మేడం నైట్కి డిన్నర్ ఏంటి? అది నేనే మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. మీకేం కావాలో చెప్పండి మేడం, వెంటనే రెడీ చేస్తాను. మ్మ్. సరే, మేము డిస్కస్ చేసుకొని మిమ్మల్ని పిలుస్తాం. వెయిట్ చేయండి. అలాగే మేడం. ఓకే. ఇప్పుడు మనం ఏం తిందామే? ఏంటి పెద్దగా పార్టీ అని చెప్పి భోజనం మాత్రం పెట్టి మోసం చేస్తున్నారా? ఇదేం బాలేదే. ఇంకా ఏం కావాలి నీకు? ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ నాకు స్పెషల్ గా ఒకటి కావాలి. స్పెషల్ అంటే మనం డ్రింక్ చేద్దామా? ఇప్పుడే పార్టీ మూడుకొచ్చాం. నువ్వేమంటావే? నీకోకేనా? మ్మ్. అయితే ఓకే. నువ్వేమంటావే? నీకోకేనా? ఏంటి ఇద్దరు సడన్ గా ఇలా అంటున్నారు? నాకు అసలు అలవాటే లేదే. ఏంటి ఇది? కార్డ్స్ ఆడదామంటే రాదంటుంది, డ్రింక్ చేద్దామంటే అలవాట్లేదంటుంది. అసలు పార్టీ అంటే నువ్వేమనుకుంటున్నావే అర్థం కావట్లేదు. మ్మ్. ఏయ్, మేం మాత్రం ఏంటి నేర్చుకున్నా వచ్చాం? అన్నీ ఇలా నేర్చుకోవడమే. హే నాకు భయంగా ఉంది. అదే మేమున్నాం కదా, చూసుకుందాం. వదిలే. ఏయ్, ఏంటే డ్రింక్ చేద్దామా? పెద్దగా ఏ వక్కర్లేదే, నాకు బీర్ మాత్రం చాలే. నాకు ఒక బియర్ చాలు. మరి నీకు? నాకు అదే ఓకే. మ్మ్. వెరీ గుడ్. ఇక మీదటే బ్యాచిలర్ పార్టీ అదిరిపోతుంది. మ్మ్. సరే, ఇవన్నీ ఎవరు తెస్తారు? మ్మ్. ఆ, మ్మ్. మ్మ్. రామా ఉన్నారు కదా, ఆయన తీసుకొస్తారులే. ఏ రామునా? అయ్యయ్యో ఆయన మనల్ని తప్పుగా అనుకుంటారేమోనే. ఆయన ఏం తప్పుగా అనుకోర్లేవే, మీరు సైలెంట్గా ఉండండి, నేను చూసుకుంటానులే. రాము, చెప్పండి మేడం. రాము, నైట్కి డిన్నర్ రెడీ చేయడానికి ఇంట్లోనే అన్ని వస్తువులు ఉన్నాయా? లేదా బయటికి వెళ్ళి ఏదైనా కొనాల్సిన పనుందా? అన్నీ ఉన్నాయి మేడం. ఎందుకు అడుగుతున్నారు? బయటికెళ్ళి మీకేమైనా తేవాలా? రాము తెలివైనవాడు, చెప్పగానే అర్థం చేసుకున్నాడు. చెప్పండి మేడం, ఏం తీసుకురమ్మంటారు? అదేంటంటే అది ఏంటంటే ఆ, అది వచ్చేసి ఉమ్, ఉమ్, ఉమ్. ఎలా చేస్తుందో చూడమే. నువ్వే చెప్పవే. ఉమ్. ఏంటంటే నా ఫ్రెండ్ లక్ష్మి మాకు పార్టీ ఇవ్వాలని ఆశపడుతోంది. అందుకే మీకు వీలైతే చెప్పండి మేడం, సందేహించకండి. ఆ,
మనిషికొక బియర్. మ్, మ్. సరిపోయింది. అదా విషయం. మ్, పచ్చి తాగుబోతుల్లా ఉన్నారు. ప్లీజ్ రాము, కొంచెం తీసుకొని రండి. ఓకే మేడం, తీసుకొస్తాను. థ్యాంక్ యూ రాము. మ్. ఎన్ని కావాలి మేడం? ఆ, ఒక్కొక్కరికి ఒక్కొక్క బియర్, మొత్తం 3. మ్, కుదిరితే కొంచెం సైడ్ డిష్. సైడ్ డిష్ లేకుండానా? తీసుకొస్తాను. వెళ్ళొస్తాను. మ్, మ్. హే, ఉదయం లేవగానే ఖచ్చితంగా ఫాస్ట్ కి ఉదయం వెళ్ళాలి 10 సరేనా? గంటలకి మనం అవును, అక్కడికి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా వెళ్ళాలి. 6 గంటల ఏంటి తర్వాత ఇది? అక్కడికి వెళ్ళలేమని వెంటనే రాము బాగుంటుంది చెప్పారు కదా. సరే చూద్దాం. ఇలా చూడండి, అక్కడికి వెళ్ళాక మనం బోల్డ్ అని ఫోటోస్ వీడియోస్ తీసుకుందాం, రీల్స్ లో అప్లోడ్ వెళ్ళి చేద్దాం. పడుకుందాం. ఓకేనే. నువ్వు పడుకో, నేను లాస్ట్. నేను ఇక్కడ పడుకుంటాను. ఇప్పుడు చెప్పవే. నీకు గుర్తుందా, ఈ విధంగా మనం హాస్టల్లోనే కలిసి పడుకున్నాం కదూ. ఆ తర్వాత ముగ్గురం ఇప్పుడే కలిసి ఉన్నాం. అదంతా సరేని. మ్, రేపు రాము చెప్పిన ఆ ఫాల్స్ కి వెళ్ళాలి. మ్, కొంచెం త్వరగా పడుకోండి, మ్. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను, రేపు ఫాల్స్ కి వెళ్ళడం కోసమే ఈ రోజు నేను బీర్ కూడా తాగలేదు. మర్యాదగా పడుకోండి. ఏ ఇదొకరిది, ఎప్పుడు చూసినా అదే గోలే. మ్, అవునే, నాకైనా మందే మత్తునిస్తుంది, కానీ నీ వాడికి నువ్వే మత్తునిస్తున్నావే. ఆ, కరెక్ట్ గా ఫోన్ చేస్తున్నాడే. ఇవన్నీ కరెక్ట్ గానే చేస్తారు. లౌడ్ స్పీకర్లో పెట్టవే, మేం కూడా వింటాం. హలో. హలో, ఏంటి విషయం చెప్పు. ఫ్రీగా ఉన్నావా? ఆ నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా బంగారం? వాళ్ళందరూ వచ్చేసారు. అవునా? సరే, ఫోన్ చేసావా? చేసావు సంతోష్. నువ్వు భోంచేసావా? నేను ఫోన్ చేశాను. ఇంకేంటి చెప్పు. సరే, రేపేంటి ప్రోగ్రామ్? అది ఇక్కడ పక్కనే ఒక పెద్ద ఫాల్స్ ఉందని చెప్పారు. అక్కడికి వెళదామని అందరూ ప్లాన్ చేసుకున్నాం. అయ్యో, ఫాల్సా? బంగారం, అక్కడికి వెళ్ళొద్దురా. ఎందుకు అక్కడికి వెళ్ళి రిస్క్? అది చాలా డేంజర్ రా. సరేరా, కేర్ఫుల్ గా వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మ్, నువ్వు లేకుండా చాలా బోర్ కొడుతుంది. ఐ రియల్లీ మిస్ యూ. ఐ టు మిస్ యూ రా. బాయ్. బాయ్ బంగారం. తల్లి, కాస్త ఫోన్ పక్కన పెట్టి పడుకుంటావా నువ్వు? చాలిక నీ లవ్ స్టోరీ. ఎవరి టైంలో తలుపు కొట్టేది? షో. పడుకోనివ్వరేమో. చెప్పండి రాము. మేడం, మ్, మీరు అడిగినవన్నీ తీసుకొచ్చేసాను. అలాగా, సరే. ఫ్రిడ్జ్ లో పెట్టండి, మేము తర్వాత తీసుకుంటాం. అలాగే మేడం, మ్, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సరే. థ్యాంక్ యూ. మేడం, నా తమ్ముడు వస్తాడు. మ్, నేను తనతో ఇంటికి వెళ్ళిపోతాను. సరే. మీరు జాగ్రత్తగా ఉండండి మేడం. ఓకే. నేను బయట డోర్ లాక్ ఓకే, చేసి మేము చూసుకుంటాం, వెళ్ళిపోతాను. మీరు వెళ్ళండి. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ మేడం. ఆ, గుడ్ నైట్. రాము. ఓకే రాము. వెళ్ళొస్తాను మేడం. మ్, Cheers! మ్. ఏ ఏంటి చండాలం ఇది? దీన్ని ఎలా తాగుతున్నారే? ఇదొకటి. ఏయ్, ఫాల్స్ లోకి స్నానం చేద్దామంటే రావడం లేదు, తాగడానికి పిలిస్తే తాగడం లేదు. నువ్వు ఏంటి ఇది? అదంతేనే, అది వేస్ట్. నువ్వు తాగు. మ్, మ్. ఏమిటే ఇది? తను ఇలా తాగుతుంది. కాస్త గ్యాప్ వదిలి తాగవే. నిన్న ఈ బీర్ తాగకుండా ఉండడానికి కారణమే ఈరోజు ఫాల్స్కి వెళ్ళి స్నానం చేయాలని. ఆ? నీకేం తెలుస్తుందే, ఇందులో ఉన్న కిక్కే వేరే. దీనికి ఇందులో ఉన్న కిక్ తెలీదే, కానీ ఆ కిక్ ఏమంటున్నావే? ఏం కిక్కు? ఏంటే తెలియనట్టే అడుగుతున్నావు? మ్, నెక్స్ట్ వీక్ ఈ టైంలో ఎక్కడుంటావో ఆలోచించుడు. మ్,
ఎక్కువగా ఆలోచించుకో. నీ హస్బెండ్తో ఫస్ట్ నైట్ రూమ్లో ఉంటావు కదా? ఎచ్చి ఊరుకోవే. ఏంటే సిగ్గుపడుతున్నావా? ఈ మత్తు కన్నా కూడా ఆ మత్తు ఉంది. అచ్చో. ఏంటి దివ్య, సడన్ గా డల్ అయ్యావు? ఈ సెటప్లన్నీ చూస్తున్నప్పుడు నాకు జరిగిన సంఘటన గుర్తుకొస్తోంది. ఏంటి అది? నేను యుఎస్కి వెళ్ళడానికి ముందు మా టీం ప్రాజెక్ట్కి ఒక సక్సెస్ఫుల్ పార్టీ పెట్టారు. మేనేజ్మెంటే అన్నీ అరేంజ్ చేశారు. అప్పుడే ఒకటి జరిగింది. అక్కడ కూడా ఇలాగే అందరం కలిసి డ్రింక్ చేశాం. 2 రౌండ్లు తీసుకున్నాం. ఆ తర్వాత మా సీనియర్ మేనేజర్ అరుణ్ అని ఒకడు నన్ను డాన్స్ చేయడానికి పిలిచాడు. నేను వెళ్ళాను. ఆడుతున్నప్పుడు సడన్గా నా షోల్డర్ మీద చేపెట్టాడు. నాకు ఒకలాగా అయిపోయింది. నేను కూడా దాన్ని ఫ్రెండ్లీగా తీసుకుని ఏమనలేదు. తర్వాత నా నడుం మీద చేపెట్టాడు. సరే, డాన్స్ స్టెప్ వేయడం కోసం చేయి పెట్టాడని నేను అతన్నేమనలేదు. కానీ తను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని లిమిట్ని దాటి దాక్కూడని చోట్లలో తను చేయి పెట్టాడు. నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో వాడిని కొట్టి అక్కడి నుంచి బయలుదేరాను. తర్వాత జాబ్ని రిజైన్ చేసి వేరొక జాబ్ దొరికి ఇప్పటి వరకు బానే పోతుంది. నీకైనా పర్వాలేదు దివ్య. నువ్వు జాబుకు వెళ్ళిన చోట ఒకడు నీతో తప్పుగా నడుచుకున్నాడు. నీకొక జాబ్ ఉండింది, నీకు వివరం తెలిసిన వయసు కూడా. జాబుకు వెళ్ళి సంపాదించడం వల్ల నువ్వు ధైర్యంగా ఫేస్ చేశావు. కానీ నాకు జరిగిన సంభవం, నేను 11th స్టాండర్డ్ చదివేటప్పుడు నాకు క్లాస్ తీసిన మా మాస్టర్ చేసింది. అయ్యో, ఏమంటున్నావే? స్కూల్ చదువుతున్నప్పుడా? అవునే. నేను నేరుగా అతన్ని ఫేస్ చేయలేకపోయాను. మా అమ్మ మా నాన్నకి చెప్పలేకపోయాను. ఇంట్లో తెలిస్తే స్కూల్కి పంపించరన్న భయంతోటి వాళ్ళతో జరిగింది ఏమీ చెప్పలేదు. అంతగా టీచర్ ఏం చేశాడే? దాని నుండి ఎలా బయటపడ్డావు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను చదివింది కాన్వెంట్లో. అక్కడ స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. పైన షర్ట్, షార్ట్ స్కర్ట్. నేనేమో ఫస్ట్ బెంచ్లోనే కూర్చునేదాన్ని. మా మాస్టర్ క్లాస్కు వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు ఏదోటి కింద పడేసి అది తీసే సాకులో కిందకు వంగుతాడు. ఆయన కింద వంగినప్పుడల్లా ఆయన చూపంతా కూడా నా వైపే ఉంటుంది. అప్పుడు మేమెవరూ ఆయన్ని గమనించలేదు. ఆ తర్వాతే తెలిసింది ఆయన ఉద్దేశం అంతా వేరే అని. ఆయన క్లాస్ తీసేటప్పుడు ఆయన నా పక్కకు వచ్చినప్పుడల్లా కింద ఏదోటి పడేస్తాడు. కింద ఉంగి నన్ను తీయమనేవాడు. నేను కింద కొంగి తీసినప్పుడు ఒకసారి సడన్ గా ఆయన్ని చూశాను. ఆయన చూపు ఏ కూల్, ఏడవకే. ఇప్పుడు తలుచుకున్నా కూడా ఆయన మీద అంత కోపం వస్తుంది. ఆయన పెట్టిన క్లాస్ టెస్ట్లో నేను తక్కువ మార్కులు తెచ్చుకున్నానని నన్ను ల్యాబ్కు రమ్మన్నాడు. నేను ఈవినింగ్ వెళ్ళాను. ఆయన నాకు అడ్వైస్ చేస్తానని చెప్పి నన్ను వాటేసుకున్నాడే. నాకు ఒక ఏడుపు వచ్చింది. ఏడవకే. అప్పుడే మా బామ్మ చనిపోయారని చెప్పి మా నాన్న వచ్చారని స్కూల్లో అనౌన్స్మెంట్ చేశారు. మంచిదైంది, నేను ఎలాగో తప్పించుకొని వచ్చేసాను. ఆ తర్వాత 1 వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జామ్ అయ్యాక లీవ్ ఇచ్చారు. ఆ ప్రాబ్లం అప్పుడే ముగిసిపోయింది.
మ్మ్. ఈ టీచర్స్ అందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏయ్, అందరి టీచర్స్ని తప్పుగా మాట్లాడొద్దే. నీ లైఫ్లో ఒక టీచర్ తప్పు చేశారు, కానీ నా లైఫ్లో ఒక టీచరే నా లైఫ్నే కాపాడారే. నీకేం జరిగింది? నాకప్పుడు ఒక 10 ఏళ్లుంటుంది. మా ఊర్లో కోవిల్ తిరునాళ్ళని స్కూల్ అంతా లోకల్ లేవని హాలిడే వదిలేరు. అమ్మా నాన్నలు ఎప్పట్లాగా పనికి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అప్పుడే మా మావయ్య అమ్మతో ఏదో మాట్లాడాలని చెప్పి మా ఇంటికొచ్చారు. అమ్మా నాన్న పనికి వెళ్ళిపోయారని చెప్పగానే వెళ్ళిపోతారనుకున్నాను, కానీ వెళ్లకుండా అమ్మొచ్చిన తర్వాత ఆవిడ్ని చూసే వెళ్తానని చెప్పి ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. నైట్ అంతా పనిచేసి చాలా టైర్డ్గా ఉందని చెప్పి హాల్లో ఉన్న సోఫాలో షర్ట్ పెప్పి పడుకుండిపోయారు. నన్ను నువ్వేం చేస్తున్నావని అడిగారు. నేను ఎగ్జామ్కి చదువుతున్నానని ఆయనతో చెప్పాను. ఓ, నీకు ఎగ్జామ్ ఉందా, సరే చదువుకో అని చెప్పి వెళ్ళిపోయారు. నేను బెడ్రూమ్లో చదువుకుంటున్నాను. ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియలేదు. సడన్గా ఒకలాగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఆయన నా పక్కన పడుకోనున్నారు. ఏమంటున్నావే? నాకు ఒకలాగా అయిపోయింది. తర్వాత ఆయన నాతో తప్పుగా ప్రవర్తించేలాగా అనిపించింది. నేను ఒంటరిగా ఉన్నాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఏవైనా అనడానికి కూడా భయం వేసింది. సడన్గా కాలింగ్ బెల్ రింగ్ అయింది. అది వినగానే ఆయన లేచి వెళ్ళిపోయారు. ఎవరై ఉంటుందని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే నా ట్యూషన్ మాస్టర్. ఆయన మా ఇంటి పక్కనే ఉండేవారు. కొంచెం వయసైన వారు. అమ్మ ఇంట్లో లేరని చెప్పాను. నాకు తెలుసు మీ అమ్మే నన్ను నీకు ట్యూషన్ తీయమని పంపారని చెప్పారు. వెంటనే హాల్లో కూర్చొని నాకు ట్యూషన్ తీయడం మొదలుపెట్టారు. ఏంట్రైనా లీవ్ రోజు కూడా నన్ను జాలీగా ఉండనివ్వకుండా టార్చర్ పెడుతున్నారని మనసులోనే తిట్టుకున్నాను. కొన్ని రోజుల తర్వాతే నాకు తెలిసింది ఆయన నన్ను కాపాడ్డానికే వచ్చారని. మరి మీ మావయ్య? ఆయన మా ట్యూషన్ మాస్టర్ని అక్కడి నుంచి పంపడానికి ఏవేవో మాట్లాడి చూశారు, కానీ ఆయన అసలు పట్టించుకోనే లేదు. మా మావయ్య టెన్షనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మొత్తంగా ఎవరిని మనం తప్పు పట్టకూడదు. చూసావా సోనా, ఒక ఆడపిల్లకి సొంత వాళ్ల వల్లే, అది కూడా 10 ఏళ్ల చిన్నపిల్లకి ప్రమాదం తలపెట్టారు. ఇలా అయితే మనలాంటి ఆడవాళ్లు ఎలా జీవించగలరే? ఇలా అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. మనమే కేర్ఫుల్గా ఉండాలి. అవును, నువ్వు కాలేజ్ చదివేటప్పుడు చంద్రు అనే అబ్బాయిని లవ్ చేసావు కదా, ఏమైంది? అదా, అది డ్రాప్ అయ్యి 2 సంవత్సరాలైంది. ఏమంటున్నావే? ఇద్దరు లైలా మజ్నులాగా తిరుగుతూ ఉండేవారు. అవునే, వాడి మంచివాడనుకుని వాడు పిలిచిన చోటికెల్లా వెళ్ళాను. ఒకరోజు డేటింగ్కి పిలిచాడు, నేను కూడా వెళ్ళాను. ఈ రోజు వెళ్ళాం కదా ఫాల్స్ కి, అలాగే ఒకరోజు తనతో కలిసి వెళ్ళాను. స్నానం చేసి లాడ్జ్కి వెళ్ళాం. 2 రూమ్లు తీసుకుంటాడని చూస్తే ఒక్క రూమ్ మాత్రమే తీసుకున్నాడే. సరే నేను లోపలికి వెళ్తే నా ముందు బట్టలు మార్చుకుంటున్నాడే. ఏంట్రా చంద్రు, ఇక్కడే ఎందుకు డ్రెస్ మార్చుకుంటున్నావని అడిగాను. డేటింగ్ అంటే అలాగే ఉంటుందన్నాడు తెలుసా. నేను కుదరదు అని చెప్పి బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తననే కంపల్ చేసి నువ్వు కూడా బాత్రూంకి వెళ్ళు అని పంపాను. బాత్రూంకి తను వెళ్తున్నప్పుడు ప్యాంట్లో ఉంచి పర్స్ కింద పడిపోయింది. కింద ఏదో పడిపోయింది, ఏంటని తీసి చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. దాని లోపల 2 కాండమ్సే. వాటిని చూడగానే నాకు దడ మొదలైందే. దాంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను. ఆ తర్వాతే డ్రాప్ అయిందే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, నేను అసలు పట్టించుకోవడం లేదు. తన కాల్ని బ్లాక్ చేసేశాను. అలాగా నా లవ్ బ్రేకప్ అయిందే. ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ ఇలాంటోళ్ళేనే. వీళ్ళని ఎవ్వరూ మార్చనే లేరు. వీళ్ళ వల్ల మన మనశ్శాంతి పాడైపోతుంది. అది వదిలేవే, ఇంకేమైనా మాట్లాడుకుందాం. మేడం, సైడ్ డిష్. థ్యాంక్ యూ రాము. మీకింకా ఏమైనా కావాలా మేడం? రాము, నాకొక హాఫ్ బాయిల్ కావాలి, వేడిగా. ఓకేనా? అలాగే మేడం, తీసుకొస్తాను.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లక్ష్మి. ఏయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లక్ష్మి. ఏ, నోరు సంతోషంగా మూసుకోవే. ఉండు. ఏ రెండో నిద్రపోదాం. లేవండి. ఏ, లేవవే. ఏ, దివ్యారా. వదలా. రాముని, ఏ, రా, ఫాస్ట్ ఇది గా నేను. ఉన్నారు కదా, ఏమైంది? ఎందుకు ఏయ్, ఇలా చంపుతున్నావు? నా లేచిరా. వల్ల లే, దివ్య. కాదు. ఏ, అయ్యో, ఏంటి తను లేవే. ఇలా అంటుంది? ఏ, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారే? ఎందుకే ఏ, నన్ను రావే. అవమానిస్తున్నారు? నేను నోరు మూసుకొని బానే రా. ఉన్నాను కదే. ఆ, తెలుస్తోందిలే. వదలండి. రా. ఏ, అయ్యో, ఎక్కడికి రావే. వెళ్తున్నావే? ఫాస్ట్ కి వెళ్తున్నావా? అవును, నువ్వు ఫాల్స్ కి దేవుడా. వెళ్తున్నావు. వెళ్ళి పడుకో. ఆ. అయ్యో, ఏ లక్ష్మి, అయ్యో. ఈ రోజు అదిరిపోయిందే. ఏ, నా లవర్ ని చూసావే? పైనే ఉన్నాడు చూడు, నన్నే చూస్తున్నాడు. మ్మ్. మ్మ్. నోరు మూసుకొని నిద్రపోవే. ఏ, అటు చూడవే, నా వాడు నన్నే చూస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు కదా. నీకు కనిపించట్లేదా? నీకు కనిపిస్తున్నాడా లేదే? ఎంత బాగున్నాడు చూడు నా వాడు. ఆ, చెప్పు సంతోష్. ఏంటి పడుకున్నావరా బంగారం? ఇంకా నిద్రపోలేదు. అవునా? ఉమ్, ఏ నిద్ర పట్టలేదా? నువ్వింకా నిద్రపోలేదా? మ్మ్. ఏం చేస్తున్నావు? రాము, ఎవర్రా? రాము, ఏ ఏమైంది? ఒక నిమిషం ఉండు. ఏంటి మేడం? ఇంకా మీరు ఇంటికి వెళ్ళలేదా? తమ్ముడు ఇంకా రాలేదు మేడం. తన ఓహో. కోసమే వెయిట్ చేస్తున్నాను. ఉమ్, సరే, ఓకే, పడుకోండి. ఆ. ఏ ఏమైంది? ఎవరా రాము? ఆయన ఇక్కడ పనిచేసేవారు. ఓ అలాగా, పని చేసేతనా? అవును సంతోష్. ఏ తొందరగా రావే, నువ్వు లేకుండా చాలా బోర్ కొడుతుంది. అవునా? I really miss you. ఐ మిస్ యూ టూ. చూడవే, అయ్యో, ఏంటే దీంతోటి నువ్వు? నేను పిచ్చిదన్నా ఇలా ఉన్నా. క్లాసుకి వెళ్దామా? నేను వెళ్తున్నా. ఏ, ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడే ఉండవే. మ్మ్. 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 ఏంటే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? ఎవరైనా రండి, నాకు బోర్ కొడుతోంది. నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలనే? రండి, కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎవరైనా రండి.
ఏంటి సోనా వచ్చేసావా? నేనేం చేశాను నిన్ను? ఎందుకు వెళ్ళిపోయావే? సోనా వెళ్ళిపోయింది కదా. రామన్న, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ? అన్నా! ఏయ్! ఏయ్! అన్నా, మీరు ఇలా చేస్తున్నారేంటన్నా? ఏయ్! అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంచిగా నేను చెప్పినట్టు అన్నాను విను. వదిలేయండి అన్నా, ఏయ్, వద్దన్నా. ఇలా చూడు, అన్న అరవకూడదు. ఎందుకన్నా ఇలా చేస్తున్నారు? మీరు నా అన్నయ్య లాంటి వారు. అన్నలాంటి ఉన్నా మందు తెమ్మన్నప్పుడు అన్నయ్యలా కనిపించలేదా? ప్లీజ్ ఆ? అన్నా. అప్పుడు పనోళ్ళ కనిపించాను, ఇప్పుడు అన్నయ్యలా కనిపిస్తున్నానా? వద్దన్నా. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలీదా? ఆ? నటిస్తున్నావా? అన్నా వద్దన్నా. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదే. ఏయ్! వద్దన్నా, ఏయ్! ప్లీజ్ అన్నా. గురు ఎంత రెచ్చిపోయారా? వద్దన్నా. ఇప్పుడు ఎందుకు నన్ను వదిలి- అన్నట్టు క్యాటరింగ్ విషయం ఏ మాట్లాడాలి. సంతోష్, ఒక నిమిషం ఉండు. అన్నా వదిలేయన్నా. ఏయ్! అన్నా నేను చెప్పినట్టు వద్దన్నా. విను. ఏయ్! అన్నా ప్లీజ్ అన్నా, నన్ను ఏం ఒక్కో. చేయకండి. నన్ను కాపాడండి. నటించకు. ఆ? ఏయ్! వదిలేయన్నా. అరవకు. ఏయ్! ఎక్కడికి పోతావే? అన్నా వదిలేయన్నా. ఎక్కడికి వెళ్ళారు? వదిలేవా? శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్పినట్టు ఏ రాము, విను. తన్ని ఏం ఏయ్! చేస్తున్నావ్? ఏ, వదలరా తల్లి. ఏం చేస్తున్నావ్? వదలమని చెప్తున్నాను కదా. ఏ, ఏయ్! ఉవ్వ! ఆ! ఏమైంది? ఏమైంది దివ్య? ఎందుకే నన్ను ఏ, ఒంటరిగా ఏమైంది? వదిలేశారు? అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? నేను చెప్పవే. ఒంటరిగా ఉన్నానని తప్పుగా ప్రవర్తించడానికి చూశాను. సరే సరే, ఏం లేదు వదిలే. ఏడవకు. ఏం లేదు నేను కరెక్ట్ టైంకి వచ్చేసాను కదా. ఏడవకు, సరేనా? నేను చూసుకుంటాను వదిలే. ఏడవకే. కాస్త రిలాక్స్ అవ్వు. ఏం లేదు అతన్ని ఆ, ఊరుకో. ఆ, 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 ఆ. ఏ, ముట్టుకోకే. రాము 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 రాము. ఏంటి శబ్దం? ఏంటి ఇది? రాము రాము దివ్యతో తప్పుగా ప్రవర్తించాడు. అప్పుడే నేను అతన్ని అయ్యో! ఇప్పుడు ఏం చేయబోతున్నావే? వచ్చే వారం నీకు పెళ్ళింది కదే, ఎందుకు ఇలా చేసావు? ఏమిటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నేనేమైనా కావాలని చేసేనా? నువ్వు ఫోన్ మాట్లాడుతూ కిందకి వెళ్ళకపోయింటే అసలు ఇలా జరుగుండేదా? నువ్వైనా నాతో ఉండుండొచ్చు కదా. నువ్వు కూడా వదిలి వెళ్ళిపోయావు. ఎందుకే ఇలా చేశారు? చివరికి వీడు కూడా అలాంటి వాడే కదా. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఏ, తను చచ్చిపోయాడు కదా. లేదే, వీడి శవాన్ని కూడా ఊరికే వదిలిపెట్టకూడదు. అయ్యో, పోయింది, అంతా పోయింది. బాగా ఇరుక్కున్నాం. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వడదామని ఎంత సంతోషంగా ఉన్నాను. కానీ నన్ను దేవుడు జైలుకి పంపాలని నిర్ణయించుకున్నాడే. నా కుటుంబ పరువే పోయింది. ఇక మా అమ్మ నాన్న ఏం చేస్తారో తెలియడం లేదే. ఏ, లక్ష్మి, ఏడకు. ఏ, ఏడకు ప్లీజ్. దివ్య, నువ్వైనా చెప్పవే తను ఏడవద్దని. లేదు, నేను చేసిన తప్పే. నీ తన్ని ఒంటరిగా వదిలి వెళ్ళుండకూడదు. నేనే తప్పు చేసేసాను. నా వల్ల మీ జీవితాలు పోయాయి. ఏ, లక్ష్మి, అలాంటిదేం లేదే, నువ్వైనా చెప్పవే. ఇక మనం
తప్పించుకోవడమే కుదరదు కదా. మనం బాగా ఏరుకున్నాం అంతే. మనకి కన్ఫర్మ్ గా ఉరి శిక్ష. మనం తప్పించుకోవడమే కుదరదు. ఏయ్, నోరు మూసుకొని ఉండవా? ఏడవద్దు అంటున్నానా? కళ్ళు తుడుచుకో ముందు. దాని కళ్ళు తుడవే. ఫ్రెండ్ అని కూడా చూడు. నువ్వన్ని ఎలా చంపావో అలాగే నేను నిన్ను చంపేస్తాను. అర్థమైందా లేదా? ఏం మాట్లాడకు. నీ నోటి నుండి శబ్దం వచ్చిందంటే కూల్ కూల్ కూల్. ఫ్రీగా ఉన్నాడు ముందు. ఇలాంటి సమయంలోనే తెలివిగా ఆలోచించాలి. ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేయాలి? నాకు కాస్త టైం ఇవ్వు, సరేనా? అనవసరంగా ఏడ్చి నన్ను టెన్షన్ పెట్టకండి. ఎవరే? సంతోష్ అని. సమయ సందర్భం అంటూ లేదా? ఏ సమయంలో ఫోన్ చేయాలో తెలీదా? 24 గంటలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారే? అన్ని ఫోన్లోనే ముగించేస్తారా? అలాంటప్పుడు మీకు పెళ్ళెందుకే? ఇప్పుడు తీయనా వద్దా? తీసి తగలడు, లేకపోతే చేస్తూనే ఉంటాడు. లౌడ్ స్పీకర్లో పెట్టు. ఓసిని హంతకురాలా ఇలా అన్యాయంగా చంపేశావు కదా. వాడికెలా తెలుసు? హలో హలో సంతోష్, తెలిసిపోయిందా? ఏంటి తెలిసిపోయిందా? పోయింది పోయింది, పోయింది? అంతా అయిపోయింది. ఏంటంతా అయిపోయింది? నా జీవితమే నాశనమైంది. జీవితం నాశనమైందా? హలో హలో ఏయ్, ఏడవకి, కాసేపు ఊరుకో. నీ చెప్పేది విను. అరవకి, కాసేపు నా మాట విను. ముందు తను ఏం చెప్తున్నాడో విందాం, ఓకేనా? ఏయ్, వినిపిస్తుందా లేదా? పోయింది. అరే, హలో కాస్త ప్రశాంతంగా ఉండవే. అసలు తను ఏం చెప్పాలనుకుంటున్నాడో వినవే. ఎందుకురా నువ్వు సైలెంట్ గా కాస్త ఉన్నావు? ఏడవకుండా నిదానంగా తనతో హలో? మాట్లాడు. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో విను. ఏమంటున్నావు సంతోష్? ఆ, నువ్వు హంతకురాలివి అంటున్నాను. నేను హత్య చేయడం నువ్వెప్పుడు చూసావు? ఎలా చూసావు సంతోష్? ఏంటి ఎలా చూసావారా? ఏమే నేనెలా చూడగలనే? నేను చూడడం కుదరదు కదా, ఎందుకంటే నువ్వు చంపిందే నన్ను కదా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడే నీ అందరితో నన్ను చంపేశావే. నేను చంపిన నువ్వు హంతకురాలివే కదా, కరెక్టే కదా? హలో బ్రో, హలో ఎవరు? మీరు ఇలాగే మాట్లాడారంటే మీ ఇద్దరిని హత్య చేసి నేను హంతకురాలవుతాను. హలో ముందు అన్టైంలో కాల్ చేయకుండా వెళ్ళి పడుకోండి. ఏ దివ్య, నీకోసం కదే తన హంతకురాలైంది. ఏమిటి? నేను హంతకురాల్నా? తన్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతోనే కదా వాడిని లాగాను. వాడు జారి పడిపోయి తలకి దెబ్బ తగిలి చచ్చిపోయాడు. దానికి నేనేం చేస్తానే? అయినా కానీ అతన్ని చంపింది నువ్వే కదా, అందుకే హంతకురాలన్నాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నావే? ఏ, నోరు మూసుకోవే. నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? ఇక్కడ మనం ముగ్గురమే కదా ఉన్నాం. ఇరుక్కుంటే మనం ముగ్గురు ఇరుక్కుంటాం. ఏ సోనా, నీది ఈ ఊరే కదా? ఆ, నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడెవరూ లేరా? బాగా ఆలోచించి చూడవే. ఏ, నాకు తెలిసిన అంకుల్ ఒకరున్నారు. ఆయన కూడా లాయరే. అయితే ఇంకే ఆయన కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయవే. ఏ లాయర్లంతా ఏం వద్దే, మనం జరిగిందంతా పోలీసులకే ఫోన్ చేసి చెప్పేద్దాం. వాళ్ళు ఎలాగైనా మనల్ని కాపాడేస్తారు. ఏడ్చారు. ఆ? ఆ మరుక్షణమే మన ముగ్గురం జైల్లో ఉంటాం. ఆ? నేను యుఎస్కి వెళ్ళలేను, నీకు కూడా పెళ్లి జరగదు, నీకు కూడా ఉద్యోగం పోతుంది. ఏ, దాని మాట వెనక నువ్వు ఫోన్ చెయ్యి.
హలో అంకుల్, ఒక చిన్న సమస్య అంకుల్. ఏంటి తను అంతా చెప్పేస్తుంది? సరే. ఉమ్, ఉమ్. చెప్పానే, నేను చూసుకుంటానని చెప్పారాయన. సరే, మనం వెయిట్ చేసి చూద్దాం. ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారే? వెళ్ళి చూస్తాను. అంకుల్ అయి ఉంటారేమో. Be careful. అవును, మీరెవరండి? పోలీస్. అయ్యో. ఎక్కడ వాడు? అయ్యో, ఎవరికైనా తెలుసు? బాగానే కట్టాడు. మనం బాగా ఇరుక్కుపోయామే. ఇప్పుడు ఏం చేద్దాం? పోయాం.
ఇదే మేడం జరిగింది. ఏం జరిగిందో నన్ను చెప్పమంటారా? మీలో ఒకరు వాణ్ణి లవ్ చేశారు. నీకు మంచి చోట మ్యారేజ్ ఫిక్స్ అయింది. మంచి వెయిట్ పార్టీ దొరకగానే వీణ్ణి వదిలించేసుకోవాలనుకున్నారు. కానీ ఇది తెలిసిన వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ముగ్గురు కలిసి బ్యాచులర్ పార్టీ అని వాడిని పిలిచి ప్లాన్ చేసి వాడిని చంపేశారు. లేదు మేడం. అంతే కదా? లేదు మేడం. ఇప్పుడు అనవసరంగా మంచి వాళ్ళలాగా వాడు మిమ్మల్ని మిస్యూజ్ చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని చెప్పి కొత్తగా కథ చెప్తున్నారు. అంతే కదా? లేదు మేడం. లేదు మేడం, ఏంటి లేదు? మీరు అనుకునేలా ఏమీ లేదు మేడం. మ్మ్? నేను చెప్పిందే మేడం నిజం. మమ్మల్ని నమ్మండి మేడం. Shut up! ప్లీజ్ మేడం, మీరు చెప్పేది ఏది నిజం కాదు మేడం. ఇక్కడ జరిగిందంతా ఒకటి వదలకుండా మొత్తం మీకు చెప్పేశాం మేడం. అదే నిజం మేడం. ప్లీజ్ నమ్మండి మేడం. ప్లీజ్ మేడం, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు మేడం. అలా చెయ్యాలనుకుంటే ఈ టైంకి మీ పని పూర్తయ్యేది. ఇలా కూర్చొని మీతో మాట్లాడేదాని కాదు. రమేష్ చెప్తేనే ఇక్కడికి వచ్చాను. నాకంతా తెలుసు. సోనా ఎవరు? పెళ్లి కూతురు ఎవరు? నేనే మేడం. నిన్నే మిస్యూజ్ చేశాడా? ఉమ్, ఇదంతా అవసరమా మీకు? ఆ? వేరే ఏ పోలీసులు అయింటే ఏం చేసుండేవాళ్ళు తెలుసా? ఇలాగే చేసుండేవాళ్ళు. ఈ టైంకి మీరంతా ఊచలు లెక్క పెట్టేవాళ్ళు. ఏదో మీ మంచి టైం ఫోన్ నాకొచ్చింది. లేదంటే అంతే. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. కళ్ళు తుడుచుకోమ్మా. ఏడవకు. అంతా చూసుకుందాం. రమేష్ అంతా నాతో చెప్పాడు. మిమ్మల్ని నేను కాపాడతాను. ఓకే? ఉమ్. కాస్త నవ్వొచ్చమ్మా. పోయేదేముండదు. సమస్య ఏం లేదు. వాడు మీతో తప్పుగా ప్రవర్తించాడు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికే మీరు ఇలా చేశారు. ఏంటమ్మా, కరెక్టే కదా? మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ ఇదంతా అవసరమా? ఆలోచించండి. మగవాళ్ళకి ఈక్వల్గా మీరు ఎంజాయ్ చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ అది ఒక సేఫ్ జోన్లో ఉండాలి. పెద్దవాళ్ళ అడ్వైస్ ప్రకారం నడుచుకున్నారంటే ఒక రకంగా ఇదంతా జరగకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. సమస్య ఏం లేదు. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. హలో, నేను చెప్పేది నోట్ చేసుకోండి. ఎస్ఆర్కే గెస్ట్ హౌస్లో పనిచేసే మనిషి ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల నైట్ రూమ్ క్లీన్ చేసేటప్పుడు నీళ్లు కింద ఉన్నది చూసుకోకుండా పనివాడు అందులో కాలు వేసి జారి కింద పడి తల వెనక దెబ్బ తగిలి స్పాట్ అవుట్. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్ డెత్. లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేయండి. మన సైడ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయండి. టీమ్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్.